సృష్టికర్త అయిన యేసునాథుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వచ్చిన ధన్యులందరికీ ప్రభువైన యేసు శుభనామంలో శుభ స్వాగతం, ఘన స్వాగతం. అందరికీ దేవుడు తన సకల ఆశీర్వాదాలు కుమ్మరించాలని ప్రార్థిస్తూ విశ్వసిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి చాలా చాలా క్లుప్తంగా దైవ సందేశాన్ని పొందుకొని ఆరాధన క్రమంలో ముందుకు సాగుతాము. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. దేవుడు ఈ వాక్యమును మన వినికి ఆశీర్వదించి మనలను వెలిగించున్నట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దయచేసి దిగి వచ్చి మా మధ్య సంచరించండి. ప్రతి విధమైన చీకటి శక్తిని, వాటి కార్యములను మీ యొక్క సన్నిధి అగ్ని చేత కాల్చివేసేయండి ప్రభువా. ఈ స్థలమంతా సీనాయి కొండలాగా పరిశుద్ధపరచండి. మీ అగ్ని ఇక్కడంతా వ్యాపింప చేయండి. మాలో ప్రతి ఒక్కరికి మీ అగ్ని బాప్తిస్మమును అనుగ్రహించండి. దుష్టుని సకల కార్యములను యేసునామములో యేసయ్యా మీరు మాకు అనుగ్రహించిన అధికారము చొప్పున గద్దించి బంధించి ఇక్కడికి దూరంగా పారద్రోలి వేస్తున్నాం. మీ సేవకుని మాట రూఢిపరచండి. మాకు ఏకాగ్రత దయచేయండి, గ్రహింపు దయచేయండి. మీరే నాతో మాతో అందరితో మాట్లాడి నీ చిత్తమునకు అనుకూలమైన కార్యం మాలో జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన ఈ లేఖన భాగము ఒక పాస్టరల్ ఎపిజిల్ లోనిది. నేను చాలా క్లుప్తంగా మాట్లాడదాం అనుకుంటున్నాను కనుక డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను. శ్రద్ధగా వినాలి. చదవబడిన లేఖన భాగము ఒక సంఘ కాపరుల పత్రికలోనిది. పౌలు రాసిన 14 పత్రికలలో 3 పాస్టరల్ ఎపిజిల్స్, కాపరుల పత్రికలు అని సత్యవేద పండితుల చేత నామకరణం చేయబడ్డాయి. 2 తిమోతి పత్రికలు, 1 తీతు పత్రిక దైవజనుల కొరకైన పత్రికలు అని వ్రాయబడినాయి. అవి బైబిల్ పండితులు వాటికి అలాగో వర్గీకరణ, నామకరణ చేశారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రణాళికలో ఉన్న ఒక బ్యూటీ, ఒక సౌందర్యం చాలా శ్రద్ధగా వినాలా, ప్రతి అక్షరం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక సౌందర్యం ఏంటంటే
ముందు దేవుడు తన సర్వ సమాజమును రెండుగా విభజించి కొంతమందిని స్పెషల్లీ ప్రివిలేజ్డ్ పీపుల్గా ప్రకటిస్తాడు. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. లిసన్ కేర్ఫుల్లీ అండ్ రిమెంబర్. మొట్టమొదట తన సర్వ సమాజమును రెండుగా విభజించి కొంతమందిని ప్రత్యేకంగా హెచ్చింపబడిన వారుగా, ప్రత్యేక ఆధిక్యత అధికారము కలిగిన వారుగా దేవుడు హెచ్చిస్తాడు. స్పెషల్లీ ప్రివిలేజ్డ్ పీపుల్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాడంటే ఈ మిగతా వాళ్ళను కూడా ఆ మెట్టు మీదకి ఎక్కించడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఇశ్రాయేలీయులలో యాజక గోత్రం ఒకటి ఉన్నది. ఉన్నదా? ఏంటా గోత్రము? లేవీయులు. కానీ ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుడు మీరు యాజక రూపమైన వంశము అని కూడా అన్నాడు. అన్నాడు లేదా? ఏమండి, ఎవరికైనా అనుమానం ఉంటే నిర్గమకాండం 19వ అధ్యాయంలోనికి మీరు నాతో పాటు రావచ్చు. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా మీరందరూ ఉంటారని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక యాజకులనగా బలిపీఠమునొద్ద పరిచర్య చేయమ. కొంచెం ఏదన్నా ఒక గాలి మెల్లగా నేను నాకు వచ్చేటట్టు చేయండి అయ్యా. అది పెట్టేం పర్లేదు. ఎక్కువ సౌండ్ వస్తుందా? తప్పలేదు కదా. అది అన్ని ఫ్యాన్లు తీసేస్తే తొందరగా ముగించవయ్యా అన్నట్టు. మరి ఇశ్రాయేలీయులందరూ యాజక రూపమైన రాజ్యం. కానీ అందులో ఒక గోత్రము యాజక గోత్రము. కనుక దేవుని సంకల్పము 2 అంచెలుగా ఉన్నది, 2 ఫేజెస్లో. మొదట ఒక గోత్రాన్ని హెచ్చించి ఈ కిందున్నోళ్ళు కూడా ఆ మెట్టు మీదకి ఎక్కండి అనే 2 అంచెల ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారు. అలాగే కొత్త నిబంధన సంఘములో కూడా లేవీయులు ఉన్నారు. లెట్ us హ్యావ్ క్లారిటీ. అన్ని విషయాలలో స్పష్టత కలిగిన సంఘమే ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, ప్రశ్న మిగలదు. ప్రతిదీ కూడా తేట తెల్లముగా గ్రహించి మనం స్పష్టముగా మనం నడవాల్సిన మార్గాన్ని చూచి మనము ముందడుగు వేస్తాం. సైద్ధాంతికంగా, సిద్ధాంతపరంగా. మనకు కూడా కొత్త నిబంధన సంఘంలో ఒక యాజక గోత్రం ఉన్నది. వాళ్ళెవరంటే సువార్త ప్రకటించువారు, సంఘములను నడిపించువారు, కొత్త నిబంధనలో యాజకులు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాలు. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠములొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగల. ఎవరు బలిపీఠం దగ్గర కనిపెట్టుకునేవారు? యాజకులు, లేవీయులు. వాళ్ళే కదా బలిపీఠం దగ్గర ఉండి సేవ చేసేవారు.
బలిపీఠం మీద అర్పించబడిన వాటిలో వాళ్లకు పాలు ఉన్నది అని మీరు ఎరుగరా అని అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవించవలెనని ప్రభు నియమించారు. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించే వారిని లేక దైవ వాక్యోపదేశం చేసే వారిని ఎవరితో పోలుస్తున్నాడు దేవుడు? పాత నిబంధనలోని యాజకులతో పోలుస్తున్నాడు. అందుకు మనం దైవజనులకు కానుకలు ఇస్తాం. మీరు నాకు ఎందుకు ఇస్తారు కానుకలు? ఎందుకంటే ఇప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఉన్నారు, ఇంకా అభిషిక్త సేవకులు ఉన్నారు, నేనున్నా. ఇంటికి వస్తే ఒక 100-50 కలిగిందేదో మనం ఇచ్చుకుంటాం. ఎందుకు ఇస్తాము కానుకలు? ఎందుకంటే దేవుడు అలాగున నియమించి అది దేవునికి ఇచ్చి అర్పణమే. ఏ సేవకుడైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు కలిగిందేదో ₹1 కానీ పర్వాలేదు. ఎందుకు ఇస్తామంటే ఇది దేవునికి మనం ఇచ్చే బలి అర్పణ. అది తీసుకునే హక్కు యాజకునికి దేవుడు ఇచ్చాడు. దేవునికి ఇచ్చినట్టే మళ్ళీ దాని పంట మనకు తప్పకుండా వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం అనేది అగోచరంగా ఉంటుందన్నమాట. అది అగోచరమైన స్వాస్థ్యము, అగోచరమైన పంట. మరి ఒక మాట చెప్పాలని, మా కుటుంబ వ్యవహారం నోటి దాకా వస్తుంది. మరి చెప్తే బాగుంటుందో ఉండదో తెలియదు, కానీ మా పెద్ద బావగారు ఇషాకర్ గారు సెంట్రల్ ఎక్సైజ్లో సేవ చేశాం. ఆయనతో దేవుడు మాట్లాడాడు, నువ్వు నా సేవ కొరకు రావాలి. అయితే ఆయన ఉండి నాకు పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, సెటిల్ చేయాలి ప్రభువా, అప్పుడే నేను ఉద్యోగం వదిలేస్తే ఎలాగా అని కొంతకాలము లేట్ చేశారు. ఆయనకు, మా అక్కకు 4 కూతురు. కొంతకాలం లేట్ చేసే లోపల విచిత్రంగా ఆయన కూతురు ఒకరి తర్వాత ఒకరు సిక్ అయిపోయారు. అప్పుడు ఖైరతాబాద్, చింతల బస్తీ, బిస్తివాడ అంటాం, అక్కడ ఉండేవాళ్ళం. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి హాస్పిటలైజ్ అవుతున్నారు. ఒక నెల ₹70,000 హాస్పిటల్, ఒక నెల ₹80,000 హాస్పిటల్. అయితే ఆయన ప్రార్థన చేశారు, ప్రభువా నా పిల్లలను ఎందుకు ఇలాగా హాస్పిటల్ పాలు చేస్తున్నావు అని అడిగితే దేవుడు మాట్లాడాడంట, నీకు వచ్చే గవర్నమెంట్ జీతంతో ఇలాంటి మెడికల్ బిల్స్ ఎన్ని పే చేయగలవు అని దేవుడు అడిగాడు. అంటే షాక్ తిని, ఏదో జీతం వస్తుంది నా పిల్లల్ని బతికించుకుంటాను అనుకున్నాను, కానీ పరిస్థితులు తిరగబడితే ఆ జీతం ఎందుకు పనికిరాదు. అది చిల్లుపడ్డ సంచిలో పోసినట్టు కారిపోతా ఉంది. తర్వాత హాస్పిటల్కి వెళితే మా మేనకోడలు అంది, ఆ రెండో మేనకోడలు, పాపా నువ్వు సేవ కొరకు యేసయ్య పిలిస్తే నువ్వు రాలేదు కదా, అందుకే దేవుడు మమ్మల్ని ఇలా కష్టపెడుతున్నాడేమో అని. అంటే ఆయన బ్రేక్ డౌన్ అయిపోయి భోరుమని ఏడ్చాడు. ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, దేవా నేను పొరపాటు చేశాను, నేను నీ మాట వింటే ఇప్పుడు ఈ లక్షల హాస్పిటల్ బిల్స్ అని ₹1,00,000 మిగిలేదు కదా. దేవుడి పైనుంచి మూట పడేసేదే కాదు, నీవు హాస్పిటల్ బిల్స్ కట్టే అవసరం లేకుండా చేయడం కూడా నీకు ఆదాయమే. లేకపోతే దేవుడు కనుక ఒక్క నిమిషం చెయ్యి వదిలిపెట్టాడు, నువ్వు నెలకు ₹1,00,000 బిల్లు కట్టుకుంటావు.
మీ ఏ ఉద్యోగం పనికిరాదు, ఏ వ్యాపారం. ఆయన వెంటనే జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఆయన చాలా మంచి పేరు. హ్యాబిట్స్లో ఉండే గోల్డ్ షాప్స్, అన్ని షాప్స్లో విశాఖర సాబ్ అంటే చాలా మంచి పేరు. వాళ్ళ ఇంటికి రావడం మొదలుపెట్టారు. సార్, మీరు ఉద్యోగం వదిలేశారని విన్నాం. ఏం పర్వాలేదు, మాకు కన్సల్టెంట్గా ఉండండి, సలహాదారుగా. మీరేమి ఆఫీస్కు రావద్దు, ఏం చెప్పి మా ఫైల్స్ అన్నీ మీ ముందు పెడతాం. ఏది ఎట్లా రాయాలో గైడెన్స్ ఇవ్వండి చాలు. ఇక నెలకు 1,00,000 రూపాయలు ఇస్తాం అని ఎంతోమంది వచ్చి ఆఫర్ చేశారు. ఒక్కొక్కడు ఒక్కొక్క షేటు లక్ష ఇస్తారు. ఎందుకు 20-30 మంది? అంత జీతం లేదు ఆయనకు. అయితే ఆయన అన్నాడు, వద్దు సేట్ సాబ్, మీ జీతాలు మీరు ఇచ్చే రెన్యుమరేషన్ నాకు వద్దు. మీరు నా స్నేహితులు కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే రండి, నేను సలహా చెప్తాను. కానీ నా దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను పనిచేస్తాను. మృదువుగానే తిరస్కరించాడు. తర్వాత విచిత్రంగా వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. మొత్తం పిల్లల్ని అందరూ అమెరికాలో సెటిల్ అయి ఉన్నత స్థితి, మళ్ళీ ఒక మంచి సొంత ఇల్లు కొనుక్కున్నారు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. మా అక్క అదే ఇంట్లో ఉంటుంది. మీలో చాలామందికి తెలుసు కూడా, మా పెద్దక్కయ్య సంతోషం అక్కయ్య. అంటే నేను చెప్తున్నాను ఏంటంటే, దేవుని ఆశీర్వాదం అనేది కనబడని పదార్థం. అది ఇట్లా కళ్ళ ముందు ఇంత మూట కనపడదు, కానీ నీకు వ్యర్థమైన ఖర్చులు లేకుండా చేస్తాం. విచిత్రం అన్నమాట. ఇప్పుడు ఎన్ని లక్షలు ఆయన మూట కట్టుకున్నాడు, మూట ఇంత కనపడదు, కానీ నీ సంచికి చిల్లు లేకుండా చేస్తాడు ఆయన. అది కూడా మన మంచికే. అంత బండల్స్ పట్టుకొచ్చి మనకిస్తే ఇంటికి అన్నలు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు నాకు చూడండి, ఉండడానికి ఇల్లు లేనోడిని ఎవరో ఎవరి ఇంట్లో ఉండి వాళ్ళు పెట్టి తింటున్నాము పూట. నా ఆత్మీయ బిడ్డల ఇంట్లో ఉండి తింటున్నాను. నాకు సొంత ఇల్లు ఉందా? అందరికీ తెలుసు. నాకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. రేపు 100 కోట్లు వస్తే రారు ఇంటికి. కాబట్టి ధనము ఎక్కువైతే సమస్యలు కూడా ఎక్కువైతే. అందుకే అన్న వస్త్రములు కలిగి ఉండి కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటి. నీకు ఎన్ని వేల కోట్లున్నా అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఏసై పిలిస్తే పుట్టి చేతులతో వెళ్ళిపోవాలి. బాంబేలో ఒక ఆయన 100 గదుల ఇల్లు కట్టింది, కోటీశ్వరుడు. నేనన్నా ఎందులో పండుకుంటాడా? పడుకుంటే ఒకటే దాంట్లో పడుకోవాలి కదా. ఇక ఇన్ని గదులలో పడుకోవాలని, అన్ని గదులు వేస్ట్ కదా. కానీ ఇక రోజు రాత్రి అక్కడ 5 నిమిషాలు, ఇక్కడ 5 నిమిషాలు, ఇక్కడ 5 నిమిషాలు పండుకుంటా నైట్ అంతా నిద్రే ఉండదు. ఈ మంచం నుంచి ఆ మంచం, ఆ నుంచి ఆ మంచం. సో 100 గదులలో ఒక్కొక్క గదిలో ఒక రాత్రి పండుకున్నా 3 నెలలకు ఒకసారి ఒక గదిలో పడుకోవాలి. ఎంత పిచ్చి కదా. 100 గదులున్నా 1000 గదులున్నా పండుకునేది ఒకటే గది. వాడిని దేవుడు తీసేస్తే ఆ చెత్త మట్టి పారేయడానికి ఒక 6 అడుగుల నేల, అంతకంటే మించి మనిషికి అవసరం లేదు. కనుక దేవుడు మనలో చాలా మందికి బాగా ఐశ్వర్యం, లక్షల కోట్లు, వేల కోట్లు ఇవ్వాలని మనం ఆశిస్తాము. కానీ అది దేవుని చిత్తములో ఎందుకు సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటాం? బాగా 1,00,000 కోట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంటికి ఎప్పుడు ఏ దొంగ వస్తాడో తెలియదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 4 మంచి ఆల్సేషన్ డాగ్స్ పెంచుకోవాలి. ఆల్సేషన్ డాగ్స్ పెంచుకుంటే వాటిని పెంచడానికి ఒకడు కేర్ టేకర్ ఉండాలి, వానికి ఒక అవుట్ హౌస్ ఉండాలి. వాడు మొగుడు పిల్లలు ఇద్దరు అక్కడ ఉంటారు, వాళ్ళని మనం మేపాలి. ఇక ఇట్లంతా పెరుగుతూ ఉంటుంది ఖర్చు.
సన్యాసి పోయి సంసారం అయ్యాడని ఒక కథ. ఆ, ఒకడు ఊరంతా నాకు అవసరం లేదు, నాకు జీవితంలో ఏ సుఖం అక్కర్లేదని వాడు యవన ప్రాయంలోనే వాడు పోయి సన్యాసం పుచ్చుకొని అడవిలో పోయి కుటీరం వేసుకొని చిన్న అంగవస్త్రం ఒకటి వేసుకున్నాడు. వేసుకుంటే తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఎలక వచ్చి వాడిని కొన్న అంగవస్త్రాన్ని కొరికిందని. అంగవస్త్రాన్ని కొరికి కన్నం వేస్తే అయ్యో దాన్ని కుట్టేసుకొని ఉంటుంటే ఒక ముసలమ్మ వచ్చి, అయ్యో ఉన్నదే ఆ గోసిరా నీకు, దాన్ని కూడా ఎలకగా కొరికేసింది, మళ్ళీ కుట్టుకొని వేసుకుంటున్నావు. ఇట్లా కాదు, నువ్వు ఓ పని చెయ్యి, నేను నీకు ఒక పిల్లిని ఇస్తాను. పిల్లిని ఇస్తే అది ఎలకలు రావు, పిల్లిని పెంచంటే సరే మంచిది మా అమ్మగారని వాడు పిల్లిని పెంచు. ఆ పిల్లి మ్యావ్ మ్యావ్ అని తిరుగుతుంటే ఎలకలు వస్తాయా? అయిపోయి ప్రాబ్లం సాల్వ్డ్ అనుకున్నాడు. కానీ దానికి పాలు పోయాలి పిల్లికి. ఇంకో పెద్ద మనిషి వచ్చి నేను ఒక ఆవుని ఇస్తాను రా, ఆ ఆవును పెంచి దాని పాలు పిల్లికి పోయాం. ఆ తర్వాత వీడు తపస్సు మానేసి ఆవును మేపుకుంటూ ఉండాలి. సగం టైం దీనికే పోతుంది. దుఃఖం లేనోడు ఒక బర్రెను కొనుక్కోమని ఒక సామెత. ఆగిపోయాడు. ఈ పశువులను పెంచేది మామూలు విషయం కాదు, పెంచడానికి తెలుస్తుంది ఆ చాకిరి. మనకి రెండో జీవితం ఉండదు, అదే మన లైఫ్ అయిపోయింది. కాబట్టి వీడు అరే నా తపస్సు అంతా భంగం అయిపోయింది, ఆయన గోసి లేకున్నా బాగుండేది, గోసి పెట్టుకుంటేనే వెలక కొరికింది, వెలక కొరక పిల్లి వచ్చి, పిల్లి కొరక ఆవు వచ్చింది, నేను ఇట్లా ఇవన్నీ నాకు వద్దంటే ఊరు పెద్ద మనిషి వచ్చి అరే అట్లా చేయ, ఆవును వెళ్ళగొట్టొద్దు పాపము, దాన్ని పెంచాలా, నీకు చేత కాకుంటే దాని సంగతి అంతా చూడడానికి ఒక చిన్న పిల్లను తీసుకొచ్చి దాన్ని కేర్ టేకర్గా పెడతానని ఒక అమ్మాయిని, చిన్నది ఒక 10 ఏళ్ళ పాపని తెచ్చిపెట్టి, ఆ పాప ఆవును చూసుకొని రోజంతా మేపుతుంది. వీడు మంచిగా తపస్సు చేసుకుంటున్నాడు. ఓ 2 సంవత్సరాలు అయినాక ఆ అమ్మాయి పెద్ద మనిషి. అయినాక ఇక ఊరంతా వచ్చి ఆ అమ్మాయికి వేడుక చేశారు. చేసిన తర్వాత ఇంకో సంవత్సరం అయినాక ఊరు పెద్ద మనుషులు ఉండి, అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేని పిల్ల, ఆవును చూసుకోమని పెట్టి పెద్ద మనిషి వచ్చి, ఆ అమ్మాయి నీ ఇంట్లోనే పెద్ద మనిషి అయింది, మరి ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు కూడా గడిచిపోయింది, ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, అమ్మ నాన్న లేదు, నువ్వే చేసుకుంటే మంచిదని వాడికి అంటగట్టా. ఇక వాడు సన్యాసి పోయి సంవత్సరం, ఇంకెక్కడ తపస్సు, ఇంకో సంవత్సరం గడిచేసరికి 2 అయ్యారు, 4 అయ్యారు. ఇక వీడు పిల్లోడు సంకకేసుకొని తిరగడం మొదలు. అట్లా బంధాలు పెంచుకుంటే ఒకటి పోయి మెల్లగా లంపటలో దిగుతాం. ఆ విధంగా అన్ని నీడే, ఎప్పటికప్పుడు నీడే. ఈ గోసిని ఎలుకలు కొరకకుండా ఉండడానికి పిల్లి కావాలి, పిల్లిని పెంచడానికి ఆవు కావాలి, ఆవును పోషించడానికి అమ్మాయి కావాలి, మరి అమ్మాయి ఏడొచ్చినప్పుడు పెళ్ళి కావాలి. మరి పెళ్ళి వీడి చేస్తాడా? అమ్మాయికి అమ్మ నాన్న లేదు, ఇవన్నీ ఈవిడే చేసుకుంటే మరి ఊరికనే ఉంటుందా? 3 ఉన్నారు, 4 అయిపోయారు, 5 అయ్యారు. ఇక వాడు సన్యాసం పోయింది, అంత పోయింది, నిండా పీకల లోతుకు సంసారంలో మునిగిపోయాడు. మన అడవిలో మన ఊరు బయట ఒక గొప్ప స్వామీజీ వెలిశాడు అని చెప్పుకునేటోళ్ళందరూ ఏడి స్వామీజీ ఏమైపోయిందంటే లేడు సార్, రూపాంతరం చెంది ఇప్పుడు సంసారిగా మారిపోయాడని చెప్పు. ఆ విధంగా మనకు డబ్బులు అనేవి వస్తే బాధ్యతలు పెరుగుతాయి. డబ్బు ఎక్కువైతే దాన్ని తినే వాళ్ళు కూడా ఎక్కువవుతాం. ఏదో మనకు 3 పూటల ఈ జానుడు పొట్ట కోసం 3 పూటల 4 వేళ్ళు నోట్లోకి పోయే స్థితి ఉంటే చాలు, తగు మాత్రం వస్త్రాలు ఉంటే చాలు. ఆ ఫిలిప్పైన్స్
దేశాధ్యక్షుని యొక్క భార్య మార్కోస్, ఇమెల్డా మార్కోస్, ఆయన అధ్యక్షుని భార్య 20,000 జతల చెప్పులు ఉండేటాడు. 20,000 జతల డైమండ్ స్టడెడ్, గోల్డ్ కోటెడ్. ఆమె చెప్పులకు కోట్లు, ఎన్ని వందల కోట్లు విలువ చేస్తుంది. రియల్ డైమండ్స్ అండి. చెప్పుల మీద అన్నిట్లా తాపడం చేసి పొదిగి రియల్ వజ్రాలు. ఒక పూట వేసుకుంటే పక్కన పడేస్తుంది, మళ్ళీ రేపు ఇంకో. ఆమె చెప్పులు పిచ్చావని ప్రపంచం అంతా ఆమెకు ఖ్యాతి. అందరు చెప్పుకుంటాం. ఎవరైనా ఎక్కువ చెప్పులు కొంటుంటే ఇమెల్డా మార్కోస్ అనేవాళ్ళ రోజులు, 25 ఏళ్ళ కిందట. మీరు నెట్లో కూడా వెతుక్కోవచ్చు ఇమెల్డా మార్కోస్ అంటే. ఏమన్నా అసలు అర్థం ఉందా దానికి? ఏమన్నా సెన్సిబులేనా? 100 కోట్లు పెట్టి చెప్పులేంటా? 100 కోట్లు కూడా పెట్టి చెప్పు కాలుకేసేదాన్ని ఎత్తుకు పెట్టుకుంటాం. ఎందుకది? ఉన్నంతలో మంచి మోడరేట్గా మంచి చెప్పులు కొనుక్కో. వ్యర్థమైన ఆశలు మనకు మంచిదిగా. తగుమాత్రం ఏదైనా మినిమం నెసెసిటీస్ తీరితే చాలు. ఇప్పుడు నా మీద కేసు పెట్టాను. నేను చెప్పిన, సార్ మీరు మొత్తం ఈ దేశమంతా వెతుక్కోండి, నా పేరు మీద కానీ నా పిల్లల పేరు మీద కానీ బినామీ కానీ ఏవైనా ఆస్తులు ఉంటే మీరు మొత్తం తీసుకోండి అని చెప్పి వెతికి 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 నీ మీద ఏమి లేవు సార్, ఇక రాసిన కేసు కూడా లేదని వదిలేసి. అంత సేఫ్. నేను ఎందుకు షేక్ కాలేదు? ఎందుకు షేక్ కాలేదంటే నాకు దొంగచాటుగా ఏం లేవు. నాకు ఎక్కడైనా దొంగచాటుగా బినామీ అక్రమ ఆస్తులు ఉంటే అప్పుడు భయపడాల. మీ మీద మేము కేసు పెట్టి లోపల పెడతామంటే మంచిగా పెట్టండి, ఇంకో బుక్ రాసుకుంటాను. బయట ఉంటారు, ఆయన ఇస్తలేరు, అస్తమానం మీటింగ్లు పెట్టి. ఏంటి మీకు ఈ ధైర్యం అంటే? నేను యథార్థంగా బ్రతికాను, నేను చెప్తున్నాను. ఆ విధంగా వ్యర్థమైన విషయాలు మనకు అక్కరలేదు, మనం వాటిని దూరపరచుకోవాలి. మనకు కలిగినది ఏ కొంత కలిగినా దానిని దేవునికి ఇస్తే దానివల్ల వచ్చే ఆశీర్వాదము ఇన్కమ్ ట్యాక్స్కు దొరకదు. అది నా పాయింట్. అర్థమైందా? నా పాయింట్ ఏంటంటే, దేవునికి మనం ఇస్తే మళ్ళీ వచ్చే ఆశీర్వాదం ఇంట్లో డబ్బాలు పెట్టెల నిండా నోట్ల కట్టలు ఇన్కమ్ ట్యాక్స్ దొరకదు, అన్నలకు దొరకదు, తమ్ముళ్ళకు దొరకదు, ఏం దొరకదు. కానీ ఆశీర్వాదం ఉంటుంది. యు హ్యావ్ ఇనఫ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్ ఆల్ ద టైమ్. సరిపోయినంత ముప్పూట మంచిగా భోజనం, బల్ల మీదకి భోజనం వస్తుంది, తింటాం, ఉంటాం, ఉన్నంతసేపు పిలుస్తారు, అప్పని వెళ్ళిపోతాం. కాబట్టి దైవాశీర్వాదమును మానవ కొలబద్దతో కొలవలేము అనే పాఠం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం అనేదానికి, ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనేదానికి నేను మా పెద్ద బావగారి విషయం అనేక విషయాలు ఆయన మంచి గుడ్ ఎగ్జాంపుల్. ఆయన చాలా మితభాషి, ఎక్కువ మాట్లాడు, ఒక్కసారే మాట్లాడతాడు ఏదన్నా. మళ్ళీ ఏమన్నారండి అంటే చెప్పం, తప్పు కాకుండా నువ్వు ముందే జాగ్రత్తగా వినాలి. చాలా మితభాష. నాకు రివర్స్ ఆయన. నేను టరటర మాట్లాడుతూనే ఉంటాను. నేను ఛానల్ బాక్స్ వినేటోడు దొరికితే నేను బుల్లెట్ రోడ్డు వదులుతూనే ఉంటాను. నాకు రివర్స్, చాలా తక్కువ మాట్లాడతాను. చాలా ఆణిముత్యాలు లాంటి మాటలు మాట్లాడతాను. కనుక మన పెద్దలను చూసి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఏంటంటే, దేవునికి లోబడుటలో మనకు గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఆశీర్వాదం అంటే ఏంటి సార్? ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, వాయు పదార్థమా?
దాని డైమెన్షన్స్ ఏంటిది అంటే భౌతిక ధర్మాలు ఏంటంటే అది అట్లా గోచరము కాదు. దేవుడు ఇస్తాడు, ఎలాగిస్తాడు అర్థం కాకుండా ఇస్తాడు. ఒక 1 year ముందుకెళ్ళిపోయినాక వెనక్కి తిరిగి చూసుకొని దేవుడు ఎంతగా నన్ను దీవించాడు నువ్వే అనుకుంటావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచి సబ్జెక్ట్లోకి వద్దాం. యాజకులకు మనం ఏదైనా కానుకలిస్తే అది బలిపీఠము మీద దేవునికి ఇచ్చినట్టే. ఇచ్చిన దానిని యాజకులు తీసుకొని దాని వలన జీవనమే చేయమన్నాడు. ఇది దేవుడు నియమించాడు. ఈ మధ్య ఇంటర్నెట్లో మతోన్మాదులు పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు. దశం భాగాలు తీసుకుంటారు సార్, దశం భాగాలు తీసుకుంటారు అంటే నువ్వు ఇచ్చిన వారు ఎప్పుడైనా నన్ను అడిగాను, నువ్వు ₹1 ఇచ్చావా? ఇచ్చిన వాళ్ళేమో సంతోషపడుతున్నారు, దశమ భాగాలు ఇచ్చిన వాళ్ళేమో ఆశీర్వదించబడి అంతకంతకు సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగి వాళ్ళు సంతోషపడుతున్నారు. వీరికి ఎందుకు దురద? అది దేవుడు నియమించిన పద్ధతి. దశమ భాగాలు ఇయ్యొద్దు అని బోధించే క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి. ఇదొక దరిద్రం. పాత నిబంధన కొట్టివేయబడింది గనక మనం ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులం గనక దశమ భాగం ఇయ్యొద్దు అని బోధించే క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఇంతకన్నా బేవహూఫీ ఇంకొకటి లేదు. నాకన్నా ముందు భక్త సింగ్ గారు, పిఎం సామ్యులయ్య గారు చక్కగా మృదువుగా వాక్యం చెప్తారు. ఇక నేను ఇప్పుడు అంత మంచివాడు కాదు కదా, అందుకే బేవహూఫీ అని అంటారు. బుద్ధిహీనత. మోషే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది గనక దశం భాగం ఏను అనొద్దు. ధర్మశాస్త్రము రాకముందు 500 ఏండ్ల క్రిందట మోషే ఆది కాండము రాయక ముందు 1500 BCలో ఆది కాండము రాయక ముందు 2000 years బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల క్రితం అబ్రహాము దేవునికి దశమ భాగములు ఇచ్చాడు. మెల్కీసెదెకుకు దశమ భాగములు ఇచ్చాడు. కనుక దశమ భాగం అనేది సీనాయి కొండ మీద నియమించబడలేదు, అది మెల్కీసెదెకు కాలములో ఉన్నది. ఇప్పుడు మనం మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసయ్య బిడ్డలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక క్రైస్తవ నాయకులే ఇట్లా అర్థం పర్థం లేని బోధలు చేస్తున్నారు. దేవునికి ఇచ్చేవాడు బహుగా దీవించబడ్డాడు. నాకు చెప్పండి, ఎవడైనా దేవునికి ఇచ్చి నేను దివాలా తీశాను అన్నాడు ఎవరైనా ఉన్నాడా? ఎవడు లేడు భూ ప్రపంచంలో. దేవునికి ఇచ్చి గుడిసెల్లో ఉన్నోడు మేడ కట్టాడు, ఉన్నతంగా ఎదిగాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక యాజకులు అనగా కొత్త నిబంధనలు ఎవరు చెప్పండి? ఇప్పుడు సువార్త ప్రకటించువారు లేక వాక్యోపదేశం చేసేవారు, సంఘ కాపరులు, వీళ్ళందరూ కూడా ఎవరన్నమాట కొత్త నిబంధనలు చెప్పండి? యాజకులు. అయితే వాళ్ళేనా యాజకులు అంటే మళ్ళీ ఇప్పుడు ఇశ్రాయేల్ లాగా టోటల్ క్రైస్తవ సంఘములన్నీ యాజక సంఘాలే అంటాడు. 1 పేతురు 2:9 ఏమండి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక మీరందరూ ప్రతి కొత్త నిబంధన విశ్వాసి కూడా మేల్ ఆర్ ఫీమేల్, స్త్రీలు కానీ పురుషులు కానీ మనమందరం ఎవరమాట? యాజక వంశం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యాజక వంశములో ఇంకొక యాజక గోత్రము అభిషిక్త దైవజనులు. అది సిస్టమ్. దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోవద్దు. మనం ఏం నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో, దాని వెనుక తర్కం ఏమిటో, వాక్యాధారం ఏమిటో
ప్రయోజనం ఏమిటో అన్ని మనకు క్లారిటీగా ఉండాలి. ఒక బ్రదర్కి చెప్పాను, నా బుక్స్ అన్ని చదివి రావయ్యానంటే 4 పేజీలు చదివి వచ్చి అంటాడు, సార్ ఒక డౌట్ వచ్చింది, నాకు ఇంత నాలెడ్జ్ అవసరమా సార్? అందులో చాలా భయంకరమైన జ్ఞానం ఉందండి, 4 పేజీలకు అర్థమైపోయింది. మామూలు పుస్తకాలు కావు, అది పరలోకంలో దేవదూతలకు ఉన్నంత జ్ఞానం ఉంది అందులో. నేను యేసయ్యను నమ్ముకున్న పరలోకానికి వెళ్తా కదా, ఇంత గొప్ప జ్ఞానం నాకు అవసరమా సార్? యేసయ్యను నమ్ముకున్న సరిపోదా, ఆ బుక్కులు ఎందుకు రాశారు మీరు అంటున్నాడు. అరే ఇట్లాంటి తలకాయ కూడా ఒకటి ఉందా లోకంలో అని నాకు ఆశ్చర్యం ఉంది. జ్ఞానము నాకు అవసరమా అంటున్నాడండి. జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు అంటే, వీడొకరు కనపడ్డాడు, నాకు జ్ఞానం అక్కర్లేదట, రక్షణ ఉంటే చాలట. కానీ అట్లాంటి వాళ్ళు మనం కాదు. ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నోళ్ళు ఎవరంటే జ్ఞానము యొక్క ప్రాముఖ్యత ఎదిగిన వాళ్ళు, జ్ఞానము యొక్క అవసరత ఏంటో ఎదిగిన వాళ్ళు కదా. పరిశుద్ధత లేకుండా ఎవడు మన ఫేవరెట్ స్లోగన్స్లో ఒకటి ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడం మాత్రమే. ఆడ దూరం నుండి ఇక్కడి నుంచి మనం యేసయ్యను చూస్తామట. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అంటే పరిశుద్ధత ఉంటే ఏం జరుగుతుంది? పరిశుద్ధత ఉంటుంది, జస్ట్ చూస్తావు అంతే, చాలా నీకు చూస్తాం. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. జ్ఞానము లేకపోతే ఆ ప్రభు ప్రక్కన సింహాసనం ఎక్కలేదు. దేవునికి స్తోత్రం కలిగినాక అది సర్వసత్యం. మనం జ్ఞానము అని ఎందుకు అంటాము? సొలొమోను జ్ఞానం ఎందుకు అడిగాడు చెప్పండి? ఎందుకు? ఈ నీ గొప్ప జనమునకు న్యాయము. రేపొద్దున మనమందరం ఏం చేయబోతున్నాం? దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. మరి సొలొమోను జ్ఞానం అవసరమైతే, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చే వారికే జ్ఞానం అవసరమైతే, మరి దేవదూతలకు తీర్పు తీర్చడానికి జ్ఞానం వద్దాం మనకు. అది మనకున్న ఫౌండేషనల్ టీచింగ్. అది మనకు రక్షణ కావాలి, నెక్స్ట్ పరిశుద్ధత కావాలి, తర్వాత జ్ఞానము. రక్షణ ఎందుకంటే అగ్నిగుండంలో పడకుండా ఉండటానికి, జ్ఞానం ఎందుకంటే సింహాసనం ఎక్కటానికి, దేవదూతలకు సరైన తీర్పు తీర్చడానికి. లేఖనమే నమ్ముతున్నాం, అందరూ లేఖనమే నమ్ముతున్నారు, కానీ మనం లేఖనాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాం. లేఖనంలోని ప్రతి ముక్క మన బ్రతుకులకు అన్వయించుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాజులైన యాజక సమూహము ఎవరు? టోటల్గా కొత్త నిబంధన, అందులో ఒక లేవి గోత్రం ఉంది. వాళ్ళు ఎవరు? అభిషిక్త దైవజనులు. కనుక అభిషిక్త దైవజనులు అనుకున్నోళ్లకు రాసిన మాటలు తరువాతి దశలో అందరికీ చెందుతాయి. అది నా పాయింట్. ఇప్పుడు పాస్టరల్ ఎపిసిల్ అని చెప్పి నువ్వు మాకెందుకు రుద్దుతున్నావా అని అడగొచ్చు మీరు. నేను 100 మైళ్ళ దూరం చూసి మాట్లాడతాను. అర్థమైందా? నేను తిమోతి పత్రికను తీసి మాట్లాడితే రేపు పొద్దున దుష్టుడు వచ్చి మీ మైండ్ లోపల ఒక డౌట్ పెడతాడు. అది పాస్టర్లకు రాశాడు కదా, మనకెందుకని. అరప్పుడు నేను చేసిన ప్రసంగం ఏం కావాలా? గాలి కొట్టుకొని పోదు. సింపుల్గా వాడు అంటాడు, అరే సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా అనేది మామూలు విశ్వాసాలు కాదు. దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్. నేను ఏమన్నా అభిషిక్త సేవకున్నా, సేవకురాలు, నాకు అప్లై కాదు అది. ఓఫిరాయ్ గారు అవసరంగా ఇదంతా మా మీద పూసాడని.
ఒక్క మాట మీకు దుష్టుడు మీ మనసులో పెడితే ఇప్పుడు నేను చేసే గంట ప్రసంగం అంతా కూడా వేస్ట్ అయిపోదా? అందుకే నేను పునాది గట్టిగా ఇచ్చాను. పునాది గట్టిగా ఉండాలి. ఇల్లు కట్టినా, ప్రసంగం చేసినా ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ 2 తిమోతి 2:15 వచనము ఎవరికి చెందినది చెప్పండి? దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా విభజించువానిగా, ఉపదేశించువానిగా, నిన్ను నీవే దేవునికి కనబరచుకొనుటకు జాగ్రత్త పడుమనే హెచ్చరిక ఎవరికి అన్వయించదగినది? ప్రథమ స్థానంలో అభిషిక్త సేవకులకు అన్వయించదగినది. రెండవ మెట్టు మీద, రెండవ దశలో రాజులైన యాజక సమూహం అంతటికి అన్వయించదగినది. అర్థమైందా? కనుక మీరు అభిషిక్త సేవకులు ఆల్రెడీ అయితే మీరు ఇప్పుడు తిమోతీలు, మీకు ఈ వచనం అప్లై అవుతుంది. మీరు అభిషిక్తులు కాకపోయినా మీకు అప్లై అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని కూడా దేవుడు యాజక సమూహం అని పిలిచాడు కాబట్టి కుర్చీకి కట్టేసి కొట్టినట్టు చేస్తాడు దేవుడు, మెసలకున్నట్టు. అర్థమైంది? నో ఎస్కేప్ ఎట్ ఆల్. లేఖనములో ఉన్న ఈ హెచ్చరిక అది అపోస్తలుడిని, దేవుని రాయబారిని, ప్రవక్తను అనిపించుకున్న నాకు చెందుతుంది. నా సహాయ అభిషిక్త సేవకులకు చెందుతుంది. మా బోధ విని పెరుగుతున్నటువంటి విశ్వాసులకు కూడా చెందుతుంది. మనందరూ ఏం చేయాలి? దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివారుగా కనబరుచుకోవడానికి, మనల్ని మనమే కనబరుచుకోవడానికి జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఎదుట సిగ్గుపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఒక 5 నిమిషాల్లో చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటి విషయం, దైవభక్తి సాధనలో, దేవభక్తి సాధనలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన హృదయము మనలను నిందించకుండా ఉండునట్టు మనము జాగ్రత్త పడాలి. ఇది మేజర్ ఎక్సర్సైజ్. టేక్ అట్మోస్ట్ కేర్ that your heart doesn't blame you or make any charges against you. నీకు విరోధంగా నేరారోపణ, దోషారోపణ చేయకుండా, నీ హృదయము ఆరోపణ చేయకుండా నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక విషయం చెప్తున్నాను, నిన్ను గూర్చి లోకమిచ్చే సాక్ష్యము కంటే, నిన్ను గూర్చి ఎవరైనా ఇచ్చే సాక్ష్యము కంటే ముఖ్యమైనది నీలోనే నీకున్న అంతరంగ సాక్ష్యం. ద ఇన్నర్ టెస్టిమోనీ, నీలోనే నీకున్న సాక్ష్యం. నీవేమై ఉన్నావు? దేవునితో సమాధానము కలిగి ఉన్నావా? దేవునికి సమీపస్తురాలు ఉన్నావా? దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? దేవుణ్ణి బాధ పెడుతున్నావా? నీ హృదయం ఏం చెప్తుంది? ఒకసారి రామ్నగర్లో నా సేవారంభంలో నేను వాక్యం చెప్తుండగా ఒక బ్రదర్, నాకంటే కొంచెం పెద్దవాడు వచ్చి, అతను చూస్తే ఎందుకు నాకు అనుమానం వచ్చి పాట పాడతానన్నాడు. కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్ అని, చూపులు అటు ఇటు కొంచెం యారగెంట్గా, అహంభావంతో ఉన్నట్టుగా నాకు అనిపించింది. కూటమైనాక నేను అడిగి, బ్రదర్ ఆర్ యు బోర్న్ అగైన్, నువ్వు రక్షణ పొందావా అని అడిగాడు. అంటే సర్వని కోపం వచ్చిన
ఎవరు రక్షణ పొందాడు ఎవడు పొందలేదు అనేది దేవుడు చెప్పాలన్నా, మనం కాదన్నా. అదే అంత కోపం ఎందుకు వచ్చింది? ఎంత మెత్తగా మృదువుగా అడిగా. దేవుడు చెప్పాలన్నా, మనం కాదు అన్నది అరిచేస్తున్నాడు నా మీద. నేనన్నాను, ఓకే ఓకే, కూల్ డౌన్. అంత కోపం ఎందుకు? నువ్వు రక్షణ పొందలేదు అని నేను అన్నానా? నువ్వు రక్షణ పొందాలి అని చెప్పానా? ఐ జస్ట్ మేడ్ ఎన్ ఎంక్వైరీ. ఆర్ యూ సేవ్డ్ బ్రదర్? రక్షణ పొందానా అంటే, అవును బ్రదర్ నేను రక్షణ పొందాను అని చెప్పలేకపోయావు. రక్షణ పొందావా అంటే పొందానని సంతోషంగా చెప్పగలగా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, బ్రదర్ మీరు స్నానం చేసి వచ్చారా? ఎవరు స్నానం చేశాడు చేయలేదా దేవుడు చెప్పాలి, మనం కాదండి దేవుడు చెప్పాలి. అరే ఏందా తిక్క సమాధానం? చేసి వస్తే చేసి వచ్చారని చెప్పు, లేకుంటే లేట్గా లేచాను, రాత్రి లేట్గా పడుకున్నాను, ఒంట్లో బాగలేదు కదా, ఏదో ఫ్రెష్ అప్ అయి వచ్చానని చెప్పు, ఇప్పుడు పోయి చేస్తానని చెప్పు. అంత కోపం ఎందుకు వచ్చింది? నువ్వు రక్షింపబడ్డావా ఆయన ప్రశ్న వింటే చిరాకేసిందంటే దేవునితో వాడికి సరైన సంబంధం లేదన్నమాట. బ్రదర్ నీకు పెళ్ళయిందా అని అడిగితే, ఎవడికి పెళ్ళైందో ఎవడికి కాలేదు దేవుడు చెప్పాలి. అది ఏంటది తిక్క సమాధానం? పెళ్ళైతే అయిందని చెప్పు, లేకపోతే కాలేదని చెప్పు. చాలా మందికి ఈ ప్రశ్న ఇష్టం ఉండదు. రక్షణ పొందావా, పరిశుద్ధాత్మను పొందావా, ప్రార్థన చేసుకుంటున్నావా, బైబిల్ చదువుతున్నావా అంటే వాడికి చిరాకేస్తుంది. ఎందుకు? అక్కడ ఆ అనుభవం లేదు, రక్షణ పొందలేదు, బైబిల్ చదవలేదు, పరిశుద్ధాత్మను పొందలేదు, అందుకే చిరాకు. పొందిన వాడైతే పరమానందంగా చెబుతాడు, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను ఫలానా రోజు. లేకపోతే లేదని చెప్పు, అన్న ప్రార్థన చేయండి, నాకు ఇంకా వరాలు కావాలి. చిరాకు పడ్డాడంటే దట్ ఈస్ టెస్టిమనీ. అక్కడ అసలు మ్యాటరు లేదన్నమాట. మనకు అంతరంగ సాక్ష్యము ముఖ్యము. లోకమంతా నిన్ను దూషించిన నీ హృదయము నిన్ను కూర్చే సాక్ష్యం చెబుతుందో అది ముఖ్యం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, దేవుని కుమారుడు యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము, ఆహా ఎంత గొప్ప విషయం చూడండి, తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. నీలోనే ఒక సాక్ష్యం ఉంది, నీ హృదయం చెబుతుంది దేవుని ముందు నీ స్థానం ఎలాగున్నది, దేవునితో నీ కనెక్షన్ ఎలాగుందో నీ హృదయం చెబుతుంది. 24 గంటలు నీలోనికి నువ్వే చూసుకుంటూ ఉండాలి. నీ హృదయాన్ని అడుగు, నీ మనస్సాక్షిని అడుగు. క్రీస్తు న్యాయపీఠము మీద, క్రీస్తు న్యాయపీఠము ఎదుట నీవు నిలబడినప్పుడు ఆ న్యాయపీఠం మీద కూర్చున్నవాడు సర్వలోక న్యాయాధిపతి, సర్వ విశ్వ న్యాయాధిపతి. ఆయన ముందుకు నువ్వు వెళ్ళక ముందు ఆయన ప్రతినిధిగా ఒక చిన్న న్యాయాధిపతి నీ లోపలే ఉన్నాడు. ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద జడ్జ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ఆయన యొక్క స్మాల్ రిప్రజెంటేటివ్ నీలో ఉన్నాడు. ఆయన పేరే కాన్షియన్స్ అంట. కాన్షియన్స్ మనస్సాక్షి. ఆ మనస్సాక్షి న్యాయాధిపతి జాన్ బనియన్ గారు రాసినటువంటి హోలీ వార్, ఆయన అందులో ఆయన మనస్సాక్షి న్యాయాధిపతి అని మెన్షన్ చేస్తాడు అన్నమాట. ప్రియులారా, ద జడ్జ్ ఆఫ్ యువర్
కాండక్ట్, నీ ప్రవర్తన మీద ఒక తీర్పరి నీలోనే ఉన్నాడు. వాడి సంగతి ఏంటో నువ్వు అడుగు. వాడు చెప్తాడు నీకు, ఇంకెవరు చెప్పనక్కర్లా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 4వ వచనం, నా యందు నాకు ఏ దోషమును కానరా. చూసారా? అంటే ఆయన ఏం చేశాడనమాట, ఏమైనా దోషం ఉన్నదేమో అని చూడడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ ఏ విషయంలోనైనా నేను తప్పిపోయానేమో, తప్పు చేశానేమో అని చూసుకున్నాడు. ఎంత ట్రై చేసినా ఏమీ కనబడటం. ఆ హెల్దీ ఎక్సర్సైజ్ మనకు ఉండాలి. ఇది దేవభక్తి సాధనలో ముఖ్యమైన విషయం. నీ మనస్సాక్షి ఎదుట నీవు ధైర్యంగా నిలబడగలిగితే రేపు దేవుని సింహాసనం ముందు కూడా ధైర్యంగా నిలబడగలుగుతావు. ఇది పాఠం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట, అదే కదా 2వ తిమోతి 2:15 అన్నాడు, దేవుని ఎదుట. అంటే మనందరం ఒకనాటికి ఆయన ముందు నిలబడాలి, లెక్క ఒప్పజెప్పడాలి. ఆనాడు ధైర్యముగా నిలబడాలంటే ఇప్పుడు నీ మనస్సాక్షి నిన్ను సర్టిఫై చేయాలి. కానీ బాగా గమనించండి, అందరూ వినండి. క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు నీ మీద ఏ తీర్పు ప్రకటిస్తాడో అదే తీర్పు నీ మనస్సాక్షి నిన్ను గూర్చి తీర్పు తీర్చాలంటే నీవు నీ మనస్సాక్షిని నిర్దోషముగా కాపాడుకోవలసిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ లోపల దేవుడు ఒక ఏమంటారు, తన రిప్రజెంటేటివ్ ఉంచాడు. దాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ మెషిన్ నువ్వు కాపాడుకోవాలి. అపొస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి హల్లెలూయా నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. మనస్సాక్షిని నిర్దోషంగా ఉండున్నట్లు కాపాడుకునే బాధ్యత ఎవరిది చెప్పండి? మనదే అండి. మనస్సాక్షిని మనం కాపాడుకోకపోతే అది ఏమైపోతుందంటే చెడిపోతుంది. రాంగ్ రీడింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తూ ఉంటే అబ్బో బాగా చేసావు, మంచి పని చేసావు, ఏం పర్లేదు చెయ్యంటు. దేవుని చిత్తము నువ్వు నెరవేరుస్తుంటే ఇది అవసరమా, ఏం పర్లేదు మానేసావు, ఇది నీకు నష్టం అని అంటూ ఉంటుంది. లోపల ఉన్న జడ్జి గారిని కాపాడుకునే బాధ్యత నీది. నీ మనస్సాక్షిని నేను కాపాడలేను, నా మనస్సాక్షిని నువ్వు కాపాడలేవు. ఎవరి మనస్సాక్షిని వాళ్ళే కాపాడుకుంటే దాని వలన ఒక లాభం ఉంది. ఈ మనస్సాక్షి పర్ఫెక్ట్గా ఆరోగ్యకరంగా ఉండి, ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం ముందు ఏ జడ్జిమెంట్ వస్తుందో అదే జడ్జిమెంట్ ఇస్తూ ఉంటుంది. దాన్ని మంచి మనస్సాక్షి అంటారు. 1 తిమోతి పత్రిక 1:18 చూడండి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. అంటే మంచి మనస్సాక్షి ఉండాలంట. కొంతమంది 19లో అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసిన వారై ఉన్నారు. మంచి మనస్సాక్షి వద్దనుకున్నారట. వాళ్ళకు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో
వాత వేయబడిన మనస్సాక్షి వచ్చింది. ఏమండి, చెడిపోయిన మనస్సు చాలా మందికి ఉన్నది. ప్రియులారా, మంచి మనస్సాక్షి కాపాడుకోవాలి. ఆరోగ్యకరమైన మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి. లోపల కంప్యూటర్ ఉందండి. ఇప్పుడు కంప్యూటర్ కూడా ఒక్కోసారి వైరస్ వచ్చి కరప్ట్ అయిపోతుంది, తెలుసు కదా మీకు. నువ్వు ఒక టైప్ చేస్తే అక్కడ ఇంకోటి వస్తూ ఉంటుంది. అది ఏదో వస్తుందో మనకు తెలియదు అసలు. అది ఒక్కోసారి అన్య భాషలో ఏం భాషలో అర్థం కాదు, ఏదేదో వస్తుంది. ఏంటంటే కరప్ట్ అయిపోయింది సార్, వైరస్ వచ్చింది, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి. కంప్యూటర్కి కూడా వైరస్ వస్తుంది. వైరస్ సోకిన కంప్యూటరు నువ్వు ఒక టైప్ చేస్తే అది ఇంకోటి వస్తూ ఉంటుంది అక్కడ డిస్ప్లే. నువ్వు ఇక్కడ టైప్ చేసేదే అది డిస్ప్లే రాదు, వైరస్ ఎఫెక్ట్ అయింది. అలాగా నీ యొక్క మనస్సాక్షి అనే కంప్యూటర్కు కూడా వైరస్ ఎఫెక్ట్. దాన్ని నీవు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నిర్దోషమైన మనస్సాక్షి, యేసు రక్తము ద్వారా దివాన మనస్సాక్షిని నీవే రిపేర్ చేయి, శుద్ధి చేయి. నిర్దోషంగా, నిష్కల్మషంగా, పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చేటట్టు అని దేవుని దగ్గరికి దాని సర్వీసింగ్ తీసుకెళ్ళాలి. అప్పుడు ఉపవాస ప్రార్థన జీవితంలో, ఉపవాస ప్రార్థన ఘడియలో కొన్ని దినాలు, కొన్ని ఘడియలు ప్రతిష్ఠించుకొని, ఓన్లీ ఫర్ యువర్ కాన్షియన్స్ యు ప్రే, ఫర్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షి కొరకు నా మనస్సాక్షిని స్వస్థపరచు, నా మనస్సాక్షిని బాగు చేయి, నిర్దోషంగా చేయి, దాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది పౌలు అభ్యాసము చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే పౌలు తన మనస్సాక్షిని నిర్దోషంగా కాపాడుకోవడానికి ప్రాక్టీస్ చేశాడు, తను చెప్పగలిగాడు, నా యందు నాకు ఏ దోషము కాదు. ఎప్పుడైతే మనం అటువంటి అంతరంగ సాక్ష్యం కలిగి ఉంటామో దేవుని ముందుకు కూడా మనము ధైర్యంగా వెళ్ళగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది క్రైస్తవ జీవితంలో, భక్తి సాధనలో చాలా ముఖ్యం. మనకందరికీ తెలిసిన వాక్యం ఒకసారి చదువుకుందాం. యోబు భక్తుడు కూడా 27వ అధ్యాయంలో ఇదే సాక్ష్యాన్ని చెప్పాడు. 6వ వచనం, 27:6. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. 3:21 మొదటి యోహానులో చెప్పిన పద్ధతులు ఆయన ఉన్నాడు. ఇది ముఖ్యం, అన్నిటికంటే ఇది ముఖ్యం. నేను చెప్తున్నప్పుడు భక్తి జీవితంలో నీ హృదయము నిన్ను నిందించకుండా ఉండుట మాత్రమే ముఖ్యం. దేవుడు చెప్పమన్న మాట ఆఖరణ చెప్పి ముగించేస్తాను. అసలు భక్తి అంటే ఏంటి? నీ మనస్సాక్షి నిర్దోషముగా ఉండి విశ్వ న్యాయాధిపతి ఇచ్చే తీర్పును ముందుగా నీలో ప్రకటించడం. ఇక్కడ నీవు ముందుగా ఈ తీర్పును పరిగణనలోనికి తీసుకొని నీ బ్రతుకును దిద్దుకుంటే, నీ మనస్సాక్షి నువ్వు పర్ఫెక్ట్ అని చెప్పగలిగితే, అక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా ధైర్యంగా ఉంటావు. అక్కడికి వెళ్ళాలి, తప్పదు. నేను వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి. ఫైనల్ అది ఎవరు తప్పించుకోలేదు. మనందరం తీర్పు కోసం నిలబడాలి. అప్పుడు ధైర్యంగా మనం వెళ్ళగలుగుతాం. ఇది ముఖ్యం. అక్కడ ధైర్యంగా నేను నిలబెట్టడానికి సంఘారాధనలు, ఆల్ నైట్ ప్రేయర్స్, బైబిల్ స్టడీస్, సద్గ్రంథ పఠన, సువార్త ప్రకటన, ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, నువ్వు 1,00,000 యాక్టివిటీస్ చెప్పుగాక. ఇవన్నీ ఎందుకు?
క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు నిర్దోషిగా నిలబడడం కొరకు. అసలు భక్తి జీవిత సాధన అనే దానికి ఇప్పుడున్నటువంటి హంగులు ఏవి కూడా, ఇప్పుడున్న హంగులు ఏవీ లేనప్పుడే హనోకు దేవునితో నడిచాడు. ఇప్పుడున్న హంగులు ఏవీ లేనప్పుడే మోషే ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇప్పుడున్న హంగులు ఏవీ లేనప్పుడే అబ్రహాము దేవుని స్నేహితుడని పిలుచుకున్నాడు. ఇప్పుడున్న హంగులు ఏవీ లేనప్పుడే దేవుడు బిలాము ఇంటికి చుట్టములాగా వచ్చి పీరియాడికల్గా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి దర్శించిపోయాడు. ఇప్పుడున్న హంగులేమీ లేనప్పుడే అబ్రహాము గుడారానికి యెహోవా దేవుడు భోజనం చేశాడు. అప్పుడు ప్రార్థన మందిరాలు ఉన్నాయా? బైబిల్ గ్రంథం ఉందా? పాస్టర్లు ఉన్నారా? ప్రసంగికులు ఉన్నారా? వాక్యోపదేశకులు ఉన్నారా? పోనీ కనీసం ఇట్లా ఈ షేపులో లేఖనాలు ఉన్నాయా? యోసేపు చేతిలో లేఖనాలు ఉన్నాయా? యోసేపు చచ్చిపోయాక 400 ఏళ్లకు మోషే ఆది కాండం రాశాడు. హనోకు దేవునితో నడిచెను, దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను, కొనిపోబడెను, మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. హనోకుకు బైబిల్ ఉందా? కనుక నేను చెబుతున్నాను, నీ చేతిలో బైబిల్ ఉంటే సంతోషం, చదివితే సంతోషం. కానీ జ్ఞాపకం పెట్టుకో, బైబిల్ నీ చేతిలో కలిగి ఉండి నువ్వు దేవునితో నడవలేకపోతున్నావు. బైబిల్ లేనప్పుడు హనోకు దేవునితో నడిచాడు. సంఘము, సంఘారాధనలు, ప్రార్థన మందిరాలు, సంఘ సహవాసము, ఉపదేశకులు అందరూ కలిగి ఉండి నువ్వు దేవుణ్ణి నీ ఇంటికి రప్పించుకోలేకపోతుంది. ఏం ఆరాధన కూటాలు, సమాజ మందిరాలు లేనప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చేసారు. కనుక ఈ పై హంగులు ఇవన్నీ ఇంకా ఎక్కువగా మనం దేవునితో నడవడానికి మనకు సహాయకరంగా ఉండాలి. ఇప్పుడు లేఖనాలు లేనప్పుడు యోసేపు దేవునికి భయపడువాడు, పాపమును చూసి పారిపోయాడు. లేఖనాలు లేవు, పదాజ్ఞలు లేవు, పాపానికి దూరంగా పారిపోయాడు. లేఖనాలు ఉన్నాయి, పాస్టర్లు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరి జీవితం ఎలాగుందో దేవునికి తెలుసు. దేవునికి దూరంగా నడుస్తూ మాకు చర్చీలు ఉన్నాయి, మాకు బంగళాలు ఉన్నాయి, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, సమాజం గుర్తించినరే బేవకూఫ్ సమాజం కాదురా, దేవుడు గుర్తించాడా నిన్ను? సమాజం గుర్తించింది నిన్ను, దేవుడు గుర్తించాడా? సమాజం ఘనపరిచిందేమో, దేవుడు ఘనపరిచాడా? ఈ లోకంలో నీవు కిరీటం పెట్టుకోవచ్చు, న్యాయపీఠం ముందు నీకు కిరీటం ఉందా? నీ మనస్సాక్షిని అడుగు, నాకు చెప్పనక్కర్లా, నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? ఇది చాలా డెడ్లీ సీరియస్ క్వశ్చన్. యోబు అన్నాడు, నా హృదయము నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. ఎప్పుడైతే నాకు నిందించకుండా, హృదయము నిందించకుండా నడుచుకున్నాడు, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాను కదా, అందరం వెళ్తాం కదా. అప్పుడు ఎలాగ వెళ్తాడో చెబుతున్నాడు 31వ అధ్యాయంలో. 31వ అధ్యాయము దయచేసి నేను రాజు వలె వెళ్తాను. 37వ వచనం, నా అడుగుల లెక్క ఆయనకు. అబ్బబ్బబ్బ, ఇది ఎంత గొప్ప మాట! అడుగుల లెక్క, అడుగుల లెక్క. కమా ఆస్క్ మీ ఓ లార్డ్, అడుగుల లెక్క. నేను తప్పటి అడుగులు వేసినప్పటి నుండి
ఒక్కొక్క అడుగు ఎక్కడ వేశాను, ఎందుకు వేశాను, ఏ దిశలో వేశాను, జీవిత ప్రయాణంలో ఎటు అడుగు వేశాను, ఆధ్యాత్మిక యాత్రలో ఎటు అడుగు వేశాను, అడుగునను లెక్క చెప్తాను. నీ అడుగు జాడలన్నీ లెక్క పెట్టాడు. ఎందుకు తెలుసా? ఈ అడుగు ఎందుకు వేసావురా నువ్వు? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఆ సెంటర్కి ఎందుకు వెళ్ళావు? ఆ మనిషితో ఎందుకు మాట్లాడావు? దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు చెప్పగలగా. యోబు అంటున్నాడు, నా అడుగుల లెక్క నువ్వు అడుగయ్యా, నేను చెప్తాను. ఆ అడుగుల లెక్క చెప్పి రాజు వలె నేను ఆయన యుద్ధకు వెళ్ళింది. దొంగ చూపులు చూసుకొని భయం భయంగా నక్కి నక్కి దొంగ ముఖం దొంగ చూపులు చూసి పోడా నిటారుగా తలపైకి ఎత్తుకొని ఒక రాజులాగా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఐ ద కింగ్, he will face the king of kings. ఎంత గొప్ప నిశ్చయత! ఆ నిశ్చయత కలిగి మనం క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళడానికి ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారం. ఇక్కడ నీవు బ్లేమ్లెస్ అయితే అక్కడ బ్లేమ్లెస్, ఇక్కడ నీవు రాజులాగా రాగలిగితే అక్కడ రాజులాగా, ప్రభు వల్ల ముందుకు నీవు ధైర్యంగా రాగలిగితే న్యాయపీఠం ముందు కూడా రాజులాగా రాగలుగుతాం. ప్రభు వల్ల ముందుకు రాజులాగా రావాలంటే ముందు వారము రోజులు నీవు నీ మనస్సాక్షికి భయపడి జీవించాలి. అర్థమైందా ఫార్ములా? ఒక వారమంతా నీ మనస్సాక్షికి నువ్వు భయపడి, నీ మనస్సాక్షి నీ మీద ఏ నింద మోపకుండా నీ మనస్సాక్షి దృష్టిలో పర్ఫెక్ట్ గా జీవించాలి. ప్రభు వల్ల ముందు నీకు ధైర్యం ఉంటుంది. ప్రతి వారం ప్రభురాత్రి భోజన సమయంలో నువ్వు ధైర్యంగా పాల్గొనగలిగితే క్రీస్తు న్యాయపీఠం ముందుకు యోగులాగా, ఒక రాజులాగా వెళ్ళగలుగుతాం. ఈ ఉన్నతమైన భక్తి సాధన కొరకు ఇప్పుడు మనకున్న హంగులు ఏమి అప్పుడు లేవు. యోగుకి ఏముందండి? ఆయన ప్రీ అబ్రహామిక్ పీరియడ్లో ఉన్నవాడు. అబ్రహాం కంటే ముందు కొంచెం ఒక 100-200 ఏళ్ళు ముందు ఉన్నాడు. సంఘాలు, కాపరులు, బోధకులు, లేఖనాలు ఏమీ లేనప్పుడే రాజులాగా దేవుని ముందుకు వెళ్ళేంత భక్తి సాధన చేశాడు. ఇప్పుడు నువ్వు చేయలేవా? చేయట్లేదంటే నిర్లక్ష్యం. స్కూటర్ మీద పోయినోడు పందెంలో వాడు అలిసిపోయాడు, సైకిల్ మీద పోయి గెలిచాడంటే ఏమైనా అర్థం ఉందా? ఏమండి? కారు మీద పోయి వాడు రన్నింగ్ రేసు ఓడిపోయాడు, కానీ పరిగెత్తుకొని పోయినోడు ముందు పోయాడంటే ఏమైనా అర్థం ఉందా? తాబేలు కుందేలు కథ మీకు తెలుసు. తాబేలు కుందేలు పరుగు పందెం పెట్టాడు. కుందేలు చాలా దూరం పరిగెత్తినాక అసలు తాబేలు కనబడమే లేదు, ఎక్కడో ఉంది. అది సోది, తాబేలు ఎప్పుడు వస్తుంది అని కుందేలు అనుకొని చాలా దూరం పరిగెత్తింది. దాన్ని ఓడించడానికి నాకంత ప్రయాస అవసరం లేదు, చెట్టు కింద కాసేపు పడుకుంటారు, కుందేలు కొనిపాటు తీసి అనుకోకుండా నిద్ర పట్టేసి ఈ తాబేలు మెల్లిగా నడుచుకొని దీన్ని దాటుకొని వెళ్ళిపోయింది. తర్వాత మెళుకు వచ్చితే ఇంకా తాబేలు లేదు. సోది ముఖం ఎప్పుడు వస్తుందో అని చెప్పి మళ్ళా పరుగు తీసుకొని పోతే అవతల గీత మీద తాబేలు, అరే నువ్వెప్పుడు వచ్చావు అంటే, నువ్వు ఆ చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు నిన్ను పాస్ అయిపోయింది. తాబేలు కుందేలు పరుగులో
కుందేలు గెలవాలి. తాబేలు గెలిచిందంటే ఎవరు తప్పు? కుందేలు. ఇప్పుడు మనమేమో మనకు మంచి మంచి పరికరాలు, సాధనాలు, మంచి మంచి సౌకర్యాలు, సంఘాలు, బోధకులు, లేఖనాలు, అద్భుతమైన ధన నిధులు ఉన్నాయి. ఏమి లేవు హనోకుకో. దేవుని యందు విశ్వాసం మాత్రమే. దేవునితో నడిచాడు. అన్ని కలిగిన నువ్వు ఎంత బాగా నడవాలి? నువ్వు నిద్రపోతున్నావు కుందేలులాగా. ఏ సాధనం సౌకర్యం లేనివాడేమో ఫస్ట్ వచ్చాడు, అన్ని సాధనాలు ఉండి మనం లాస్ట్ వచ్చాడు, వెనుక నుంచి ఫస్ట్. కనుక ఇది క్షమించరాని, క్షమాపణ లేనటువంటి అన్ఫర్గివబుల్ నెగ్లిజెన్స్, క్షమించకూడని నెగ్లిజెన్స్. కనుక మనం హెచ్చరిక పొందాలి, మనం జాగ్రత్త పడాలి, మనం ఒక నూతన తీర్మానం చేయాలి. ఏ సౌకర్యాలు లేనటువంటి హనోకి దేవునితో నడిస్తే నేనెందుకు నడవలేను? అబ్రహాం ఇంటికి యేసయ్య వస్తే నేనెందుకు నా ఇంటికి యేసయ్య పంపించుకోను అనే రోషానికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ. అబ్రహాం ఇంటికి వచ్చాడు అంటే ఎందుకు రాశాడు బైబిల్లో? మన ఇంటికి కూడా వస్తాడనే. దేవదాసయ్య గారిని అడిగాను, మీరు 3 కుర్చీలు వేసి ఆ దడి కట్టి చేస్తే వచ్చేస్తాడు ఆయన, అక్కడ కూర్చుంటాడా అని వెటకారంగా అడిగారు దేవదాసయ్య గారిని. అని చెప్పారు అమాయకంగా, ఏం బాబు రాడా? అబ్రహాం ఇంటికి వచ్చాడు కదా, మరి మన ఇంటికి ఎందుకు రాడు అని అడిగితే అది నోట్లో సౌండ్ లేదు. ఎందుకు రాడంటే మనం అబ్రహాం కాదు కాబట్టి. ఎందుకు రాడయ్యా? అబ్రహాం ఇంటికి వస్తే మన ఇంటికి ఎందుకు రాడు? అది అయ్యగారు నేర్పించిన భక్తి. పై సంగతులన్నీ తీసి పక్కన పెట్టండి. మనం చిలకరింపు కరెక్ట్ బాప్తిస్మం కాదు, ముంచడమే కరెక్ట్ బాప్తిస్మం అని మనం సిద్ధాంతపరంగా ఆర్గ్యూ చేస్తాం. కానీ హనోకు ఏ బాప్తిస్మం పొందలేదు. ఏం పొందాడండి? చిలకరింప, ముంచడమా? కనీసం జెండా కూడా లేదు. నేను చెప్తున్నాను, ఈ హంగులన్నీ ఉన్నా సరే నీకు కరెక్ట్ బాప్తిస్మం తెలుసు, కరెక్ట్ సిద్ధాంతం తెలుసు, అన్ని ఉన్నా సరే యేసయ్యను ఒక 10 మైళ్ళ దూరం వెంబడిస్తున్నాం. దిస్ ఈజ్ అన్ఫర్గివబుల్. కమ్ క్లోజర్ టు జీసస్. నువ్వు అనుకోవాలి, హనోకు కంటే నేను ఎక్కువ దేవునితో నడుస్తాను, అబ్రహాము కంటే ఎక్కువగా నేను యేసయ్యను నా ఇంటికి రప్పించుకుంటాను. ఎందుకంటే వాళ్ళకు లేని లేఖనాలు, సంఘ సహవాసం, ఎన్నో సౌకర్యాలు, ఎన్నో సహాయకరమైన సాధనాలు నాకున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లకు మనకు కామన్గా ఉన్నది ఏంటో తెలుసా? మనస్సాక్షి, అంతరంగ న్యాయాధిపతి. దాన్ని పట్టించుకోండి, మీరు హనోకు లెవెల్లోకి వెళ్ళిపోతారు. మనస్సాక్షిని పట్టించుకుంటే అబ్రహాము లెవెల్లోకి వెళ్ళిపోతారు. తప్పకుండా నేను నా బిడ్డలందరూ మిగతా సౌకర్యాలన్నీ వాడుకుంటూ మనస్సాక్షి మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే నేను నా బిడ్డలందరూ హనోకు అబ్రహాముల లెవెల్లోకి వెళ్ళాలని నా హృదయ వాంఛ. అది వాళ్ళ దేవుని వాంఛ. ప్రతి క్రైస్తవుడు ఆ మెట్టు మీదకి వెళ్ళాలని, ప్రతి క్రైస్తవ స్త్రీ ఆ మెట్టు మీదకి వెళ్ళాలి. దేవుని హృదయ వాంఛ. ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం జీవిస్తే దేవుని ఎదుట సిగ్గుపడ అక్కర మనకు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగున కనుక 2 కేటగిరీస్. దేవుని ముందు సిగ్గుపడే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరేమో రాజు వరి ఆయన ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారు. మనం రాజు వరి వెళ్తాం, సిగ్గుపడుతూ రావద్దు.
మనస్సాక్షి విషయంలో మీరు అభ్యాసం చేయాలి. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలో వంచి కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో స్వపరీక్షలో గడుపుదాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కందర దేవానికి వందనాలు, 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 వందనాలు. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ ఒక రాజులాగా రెండవ రాకడ ఎత్తపడాలి. ఒక రాణిలాగా ఎత్తపడాలి. ఒక రాజు ఒక రాణిలాగా న్యాయపీఠం ముందుకు వెళ్ళాలి. సిగ్గుపడనక్కరలేని మనిషిగా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఒక్కటే మార్గం. ఈ భూమి మీద నీవు మనస్సాక్షి కనుసన్నల్లో నడుచుకోవాలి. ఆరోగ్యకరమైన మనస్సాక్షిని కాపాడుకోవాలి. నీ కంప్యూటర్ను నువ్వు తరచుగా సర్వీసింగ్ చేసుకోవాలి. నీ మనస్సాక్షి కంప్యూటర్ని దేవుని ముందు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకోవాలి. నీ మనస్సాక్షిని పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా కాపాడుకో. నీ మనస్సాక్షి కాంతిలో, దేవుని ముఖ కాంతిలో నువ్వు నడుచుకోవాలి. ఇంకా మనకు లేఖనాలు ఉన్నాయి, వివరించే సేవకులు ఉన్నాయి, ఇవన్నీ మంచిదే. కానీ మనస్సాక్షిని నీవు గనక లెక్కలోకి తీసుకొని బ్రతికితే, అంతరంగ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతికితే, షార్ట్కట్లో అబ్రహాము, యోబు, దావీదు, మోషే, ఏలియా ఆ భక్తుల సరసని చేరు. లెట్స్ గో అండ్ స్టాండ్ బై దోస్ సెయింట్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆ మనస్సాక్షి ఏం చెబుతుంది? ఇంత ప్రసంగం విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో ఒకసారి కన్సిడర్ చేయండి. మనం ఎలా ఉన్నాం? మన భక్తి జీవితం దేవుని ముందు, మన మనస్సాక్షి ముందు ఓకే, బాగానే ఉంది అనే ఒక సాక్ష్యం మనలో ఉందా? లేకపోతే పర్వాలేదు, ఇప్పుడు మారు మనసు పొందాలి. లేకపోతే ఇప్పుడు ఒక నూతన తీర్మానం చేయాలి. అంతరంగ సాక్ష్యం సరిగా లేకపోతే ఇప్పుడు మనం పశ్చాత్తాపడాలి. అంతరంగ సాక్ష్యం సరిగా లేకపోతే దావీదు వల్ల మనం ప్రార్థన చేయాలి. నీకు ఆయాసకర మార్గం నాలో ఉన్నదేమో చూడు తండ్రి అని అడగాలి. దావీదులాగా ప్రార్థన చేయాలి. రహస్యముగా నేను చేసిన తప్పులు మన్నించి నన్ను నిర్దోషిగా తీర్చు అని దావీదులాగా మనం అడగాలి. యువర్ ఇన్నర్ టెస్టిమనీ ఈజ్ అల్టిమేట్లీ వాట్ రియల్లీ కౌంట్స్. దట్స్ వాట్ రియల్లీ మ్యాటర్స్ అల్టిమేట్లీ. ప్రార్థన చేసుకుందామా? ఎవరి కోసం వారే ప్రార్థన చేయండి. యేసయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా మనస్సాక్షి నిర్దోషమైందిగా మార్చు, నా అడుగుల లెక్క చెప్పగలిగే స్థితికి నన్ను పెంచు. ఒక్క అడుగైనా నేను పొరపాటుగా వేయలేదు అనే సాక్ష్యం నాలో కలిగించు. నాలో తప్పటడుగులుంటే, తొట్టులతో ఉంటే నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు. గొప్ప రాజా, రాజాధిరాజా, విశ్వరాజా, నీ ఎదుటికి నేను వచ్చినప్పుడు మట్టి పురుగును, నేను ఎంతటి వాడను, ఎంతటి దాన్ని నీ ముందు క్వాలిఫై కావడానికి యోగ్యుని అయోగ్యురాలిగా నడిచి
నా వలే ఒక మట్టి పురుగు అయినప్పటికీ యోబు రాజులాగా వస్తానని ధైర్యం కలిగి ఉన్నాడు. మరి నాకు కూడా అటువంటి కృప దయచేద్దాం. అంతటి జాగ్రత్త నాకు దయచేద్దాం. నన్ను క్షమించు ప్రభువా. నాలో నా హృదయము నా మీద నేరము మోపకుండా ఉండే ప్రవర్తన దయచేయి. నాకు సహాయం చేయి. నాకు నడక నేర్పు. సహాయకరమైన సాధనాలు ఎన్నో ఇచ్చావు. అన్ని కలిగినా నేను అబ్రహామును కాలేకపోయాను, హనోకును కాలేకపోయాను, యోబును కాలేకపోయాను. ఎందుకంటే మనసాక్షిని నేను పట్టించుకోలేదు. మనసాక్షిని వాత వేసుకొని బ్రతికేశా. మంచి మనసాక్షిని త్రోసివేసి బ్రతికేశా. అందుకే బైబిల్ ఉన్నా, సంఘాలున్నా, కాపరులున్నా నేను యోబును కాలేదు. నా తప్పు నాకు అర్థమైంది. భక్తి సాధనలు చాలా పొరపాటు చేశాను, చాలా పెద్ద తప్పు చేశానయ్యా. హెల్ప్ మీ లార్డ్. I just gave you a hint how to pray. ఆ దిశలో మనం మన తప్పులు పాపాలు ఒప్పుకుంటాం. దేవుని కృప కోసం వేడుకుంటాం. యేసు రక్త ప్రోక్షణం కొరకు వేడుకుంటాం. యేసయ్య రక్తపు నదిలో, ఈ స్నానఘట్టంలో మన జీవిత వస్త్రాలు ఉతుక్కుంటూ, మన సాక్షిని ఉతుక్కుంటాం, తెలుపు చేసుకుంటాం. కొంత సమయం గడుపుదాం. ఇది పాపపు ఒప్పుకోలు సమయం. ఇది స్వపరీక్ష సమయం. మన వస్త్రాలు తెలుపు చేసుకునే సమయం. దేవునితో సమాధాన పడే సమయం. భక్తి సాధనలో ఒక మెట్టు పైకెక్కే సమయం. అందరికీ సమయం ఇస్తూ మరి కొద్దిసేపుగా నేను మాట్లాడినప్పుడు